ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు యథాతథంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే కుంభరాశిలోని ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం 3-4 పాదాల వారికి స్థిరాస్తి మూలకంగా ఉన్న చిన్నపాటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆ స్థిరాస్తులని అమ్మడం ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలు కూడా తోసిరాజనకుండా బ్రహ్మాండంగా ఉంటాయి. అట్లాగే ఏలినాటి శని ప్రభావం చేత బాగా ఒత్తిడికి గురైనటువంటి ఆర్థిక రంగం నుంచి ధనిష్ట నక్షత్రం వాళ్ళు బయటపడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అట్లాగే శని దృష్టి రాజ్యస్థానం మీద, అక్కడ గురు కుజ దృష్టి రాజ్యస్థానం మీద ఉండడం, అట్లాగే శని దృష్టి ఏదైతే సప్తమం మీద ఉందో ఆ స్థానంకి కుజ దృష్టి కూడా ఉండడం చేత భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాల నుంచి కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు ధనిష్ట నక్షత్రం వారికి ప్రస్ఫుటంగా ఉన్నాయి. శతభిష నక్షత్రం వారికి ఆర్థికపరమైనటువంటి స్థిరాస్తుల విషయంలో ఇతరుల ఆస్తిని ఏదైతే ఇతరులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి మీరు ఏదైతే ఒక సెక్యూరిటీ కోరి ఉంటారో ఆ రీత్యా కొంత సానుకూల వాతావరణాలు ఏర్పడతాయి. ఊహించని విధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నూతన ఆస్తుల్ని తనఖా పెట్టి రుణాలు తెచ్చుకునే అంశాల్లో కొంత వేగం పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే భార్య తరపున లేదా భర్త తరఫున ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో చిన్నపాటి ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క ఆరోగ్యపరమైన ఆర్థిక కుటుంబపరమైన అంశాల్లో కొంచెం చిన్న ఇబ్బందికర వాతావరణాలు ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక మూలాలు బలపడతాయి. అట్లాగే స్థిరాస్తి మూలకంగా ఉన్న ఇబ్బందులు బయటకు వస్తాయి. అవన్నీ కూడా అధిగమించగలుగుతారు. మిత్ర సహకారం కొంత ఉన్నప్పటికీ వారిలో ఉన్నటువంటి మోసాలని వారం మీకు ప్రస్ఫుటంగా బయట వేస్తాడు. వార మధ్యంలో ఈ యొక్క బుధ శుక్రులు ఎక్కడైతే 6వ ఇంట్లో ఉన్నారో అక్కడ సూర్యుడు వచ్చి చేరగానే మిత్రుల్లో జరుగుతున్నటువంటి మోసాలు, వ్యాపార భాగస్వామ్యాల మధ్య ఏర్పడ్డ భాగస్వామ్య దోషాలని, వారిలో ఉన్నటువంటి తప్పుల్ని బయట వేయడం, అట్లాగే మీరు నమ్మిన వ్యక్తుల నుంచి ఊహించిన విధంగా మీకు బలీయమైన మద్దతు దొరకడం, ఇటువంటివన్నీ కూడా బలీయమైనటువంటి మద్దతు దొరకడం, ఇటువంటివన్నీ కూడా పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ప్రాప్తిస్తాయి. మొత్తం మీద కుంభరాశి వారికి అయితే ఈ వారం కొంత యోగవంతంగానే ఉంటుందని చెప్పచ్చు. అద్భుతమైనటువంటి యోగ ఫలితాలకి ధనిష్ట పూర్వభాద్రం వారికి ఎక్కువగా ఉన్నాయి. శతభిషం వారికి మధ్యమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆర్థిక అంశాలు యోగవంతంగానే ఉంటాయని చెప్పచ్చు. కుంభరాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు, అట్లాగే మహాగణపతి. దుర్గా గణపతిని పూజ చేసుకోవడం, దుర్గాదేవికి మహాగణపతికి పూజ చేసుకోవడం అత్యద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి.